నమస్తే అందరికీ శ్రీమాత్రే నమః. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఆల్రెడీ మీరు తమిళ్ చూస్తే అర్థమైపోతుంది వీడియో దేని గురించి అని చెప్పేసి. ఈ రోజు మనం వీడియోలో మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మనకి సింహాచలం చందనోత్సవం అండి. అసలు చందనోత్సవం స్వామివారికి ఎందుకు చేస్తూ ఉంటారు అని తెలుసుకునే లోపు మనం ముందు ప్రహ్లాదుడి గురించి తెలుసుకుందాం. ప్రహ్లాదుడు మనకి గొప్ప విష్ణుమూర్తి భక్తుడు అనమాట అండి. ఒకసారి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని కొండ కింద ఎలా చంపినా కూడా చావట్లే అని చెప్పేసి కొండ కింద పెట్టేసి ఆయన కొండ కింద బంధించేసి కొండ ఆయన్నే పెట్టేస్తారు అనమాట. పెట్టేసరికి విష్ణుమూర్తి ఆకాశ మార్గంలో వెళ్తూ తన భక్తులను గమనించుకుని కొండ నుంచి దూకి కాపాడుతారు అనమాట ప్రహ్లాదుని. అప్పుడు స్వామివారు ప్రహ్లాదుడు అడుగుతారు స్వామివారిని, స్వామి మీకు నా గురించి ఇక్కడికి వచ్చావు కాబట్టి ఇక్కడ ఒక అవతారం స్వీకరించు అంటే నీకు ఏ అవతారం కావాలి అంటే మా తండ్రిని చంపిన అవతారమైన నృసింహ అవతారం, అలాగే మా బాబాయిని చంపిన అవతారం వరాహ అవతారం రెండింటిని కలిపి నాకు ఒక ఆ అవతారం కింద కనిపించే స్వామి అంటే స్వామివారికి మనకి వరాహ నృసింహ స్వామిగా మనకు దర్శనమిస్తూ ఉంటారు సింహాచలంలో. అసలు ఈ స్వామికి ఎందుకు చందనోత్సవం చేస్తూ ఉంటారు అంటే ప్రహ్లాద దేవాలయం కట్టిన కొంతకాలం తర్వాత దేవాలయం అంతా కూడా మనకి కుప్పబడిపోయింది అనమాట. మట్టితో కప్పబడిపోయి ఫుల్ గా ఒక మన్ను కింద ఒక పుట్ట కింద తయారైపోయింది అనమాట అండి. ఆ తర్వాత చాలా కాలం తర్వాత చంద్రవంశం చెందిన రాజు ఈ యొక్క ఆకాశ మార్గంలో వెళ్తుంటే అక్కడ విమానం ఆగిపోతుంది అనమాట. ఆగిపోయేసరికి అక్కడ ఎందుకు ఆగిపోయిందని కిందకు వచ్చి చూస్తే పరిశీలిస్తే రాత్రి కల్లో స్వామివారు కనిపించి నేను పలానా పుట్టలో ఉన్నాను అని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి పూజా కార్యక్రమాలు నుంచి దేవాలయం కట్టమని చెప్తారనమాట. ఆ కోరిక మేరకు ఈ యొక్క రాజు ఏం చేస్తాడు అంటే దేవాలయం కడతాడు. ఇప్పుడే మనకి అదే కట్టిన దేవాలయం మనకి సింహాచలంలో ఉన్న స్వామివారి దేవాలయం అనమాట. సింహాచలం అప్పన్న స్వామి దేవాలయం అనమాట అండి. అక్కడ అందరూ కూడా అప్పన్న అప్పన్న అని పిలుస్తూ ఉంటారు అనమాట. అంటే అక్కడ ఉన్న వాళ్ళ పేర్లు కూడా అప్పన్న, అప్పల నరసమ్మ, అప్పల నరసయ్య అని అలా పేర్లు పెట్టుకుంటుంటారు, స్వామివారి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అక్కడ సింహాచలంలో చాలా మందికి వాళ్ళ జీవితాలన్నీ కూడా మనకి స్వామివారితో ముడిపడి ఉంటుంది అనమాట సింహాచలంలో. ఇప్పటికంటే ఇప్పుడు మనకి సింహాచలం అక్షయ తృతీయ రోజు స్వామివారికి నిద్రోపదర్శనం చేస్తూ ఉంటారు కదా, చంద్రం ఒలవాలన్నమాట. ఏదైనా ఒలిచే క్రమంలో చాలా మంది భక్తులందరూ వెళ్ళి స్వామివారి చంద్రం ఒలుస్తూ ఉంటారు. అండ్ ఒలవడం కన్నా కూడా కొన్ని ముందు చంద్రాన్ని ఆగతీస్తూ ఉండాలి. తమిళనాడులో నుంచి తిరుపతి ప్రాంతం నుంచి ఆ ఒక గంధపు చెక్కలు తీసుకొచ్చి అంటే ఒక నెల రోజుల నుంచి ఒక ఉత్సవం అంతా జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఆ ఒక్క రోజు ఏదో ఉత్సవం చేసడం అది కాదు సింహాచలం అంటే. అంటే చాలా మంది భక్తులందరూ వేల సంఖ్యలో భక్తులు వెళ్తూ ఆ ఒక చంద్రాన్ని అరగదీస్తారు, ఒక ఉత్సవం కింద చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో స్వామివారికి ఆ అక్షయ తృతీయలో సమర్పించే ఒక అలంకరణ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. అలా స్వామివారిని ఏం చేస్తారంటే ఆ చంద్రవంశం చెందిన రాజు స్వామి పొట్టలో ఉన్నాడు అని చెప్పేసి ఆ పొట్టను తవ్వకుండా 1008 గంగాజలాలు నీళ్ళు తీసుకొచ్చి స్వామివారి మీద అభిషేకిస్తారనమాట. అభిషేకించడానికి మొత్తం నీళ్ళ ఆ పొట్ట అంతా కరిగిపోయి స్వామివారు బయటకు వస్తారనమాట. ఆ బయటకు వచ్చిన విగ్రహమే మనకి ఇప్పుడున్న సింహాచలంలో స్వామివారు అనమాట అండి. అండ్ ఆల్సో అప్పుడు స్వామివారు అంటారనమాట, ఇలా నాకు చంద్రంతో నన్ను కప్పించేయండి, మొత్తం ఫుల్ గా చంద్రంతో పూసేయండి. పూసిన తర్వాత నేను ఒకే ఒక రోజు నా భక్తులందరికీ దర్శనం ఇస్తూ ఉంటాను, అదే మనకి అక్షయ తృతీయ అని చెప్తూ ఉంటారు అనమాట. అక్షయ తృతీయ స్వామివారు మనకి ఆ దర్శనం మనకి కనిపిస్తుంది సింహాచలంలో కూడా. అంటే ఎప్పుడు స్వామివారు మనకి చంద్రంతో కప్పబడి ఉన్న స్వామివారు మనకి ఒక్క రోజు దర్శనం ఇస్తున్నారంటే ఆ గుడికి ఆ రోజు ఎంతో మంది వేలాది వేల కోట్ల మంది భక్తులు వెళ్తూ ఉంటారన్నమాట. సో అలాగా స్వామివారి వెళ్ళి ఎంతో మంది దర్శనం చేసుకుంటూ ఉంటారు. అండ్ ఆ చంద్రాన్ని కూడా చాలా మంది భక్తులకి ఆ ప్రసాదంగా అందిస్తూ ఉంటారు, కొంచెం చాలా అమ్ముతూ కూడా ఉంటారన్నమాట ఆ ప్రసాదాన్ని కూడా. ఈ విధంగా సింహాచలంలో చందనోత్సవం అనేది చాలా ఘనంగా జరుగుతూ ఉంటుంది అనమాట అండి. అండ్ అక్షయ తృతీయ రోజు అసలు మనం ఏం చేయాలి, అసలు అక్షయ తృతీయ అంటే ఏంటి అంటే, అక్షయ తృతీయ అంటే బంగారం కొనుక్కోవడం కాదండి. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే అది దరిద్రం కూడా ఉంటుంది అనమాట. చాలా మంది పెద్దల వాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు అక్షయ తృతీయ బంగారం కొనకూడదు అని చెప్తూ ఉంటారు అనమాట. అక్షయ తృతీయ రోజు మనం ఏం చేయాలి అంటే ఒక బ్రాహ్మడు కానీ లేకపోతే బ్రాహ్మడంగా ఎవరికైనా కూడా ఒక చల్లని మజ్జిగ కుండతో పాటు ఒక గొడుగు, ఈ యొక్క కాళ్ళకి చెప్పులు, ఇలాంటివి ఎండాకాలంలో ఉపయోగపడే అవసరాలన్నీ కూడా మనకి స్వయం పాకంతో పాటు దక్షిణతో పాటు ఒక బ్రాహ్మడికి సమర్పించుకోవాలన్నమాట అండి. బ్రాహ్మడనే కాదు ఎవరైనా కూడా మనకి ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక కడుపుడు అన్నం పెడితే అవి మనకి అక్షయమైన ఫలితం వస్తుంది అనమాట అండి. అంటే ఇది ఎలా చెప్పొచ్చు అంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొనేసుకోవడం, మనం అలా బంగారం కొనుక్కుంటూనే ఉంటాం అని చెప్పేసి అదంతా కూడా మనకి పుకార్లు అనమాట. అవన్నీ నిజాలు కాదు. అక్షయ తృతీయ రోజు మనం ఏదైనా మంచి పని చేస్తే అది మనకి కొన్ని వేల కోట్ల ఫలితం మనకు వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఆ రోజు మనకి చిన్నపిల్లలకి పుస్తకాలు మంచి పెట్టడం కావచ్చు, ఆ రోజు ఏ మంచి పని చేసినా కూడా మనకి అన్నదానం కావచ్చు, ఏ మంచి పని చేసినా కూడా మనకి అక్షయంగా మనకి వస్తుంది అనమాట అండి. అండ్ మనకి ఈ సంవత్సరం అక్షయ తృతీయ మనకి ఈ ఏప్రిల్ 30వ తారీఖున వచ్చిందనమాట. అంటే ఆ రోజు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి అనమాట. సింహాచలం చందనోత్సవంతో పాటు ఈ మనకి కాంచీపురంలో ఉత్తరాధికారి మనకి స్వామివారు రాబోతున్నారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు మనకి సింహాచలంలో, కాంచీపురంలో, అలాగే
చాలా మంది ఇంట్లో కూడా ఈ పూజలు చేసుకుంటుంటారు, అక్షయ తృతీయ రోజు పూజ చేసుకుంటుంటారు. ఇలా ఈ నెల 30 తారీఖున మనకి చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. సో అక్షయ తృతీయ రోజు ఏం చేయాలని కూడా మీరు తెలుసుకున్నారు కదా. అది సింహాచలం చందనోత్సవము, స్వామివారికి చంద్రాన్ని అలగడము, ఇవన్నీ కూడా మనకి చాలా గొప్ప కార్యక్రమం అనమాట. అంటే అక్కడికి ఆ రోజు ఎంతో మంది భక్తులు వెళ్తూ ఉంటారు, అందులో మనం కూడా ఉండాలి. మనకి కోరిక ఖచ్చితంగా ఉండొచ్చు, కానీ అది సాధ్యపడుతుందా లేదా మనకు ఊహించుకోవాలన్నమాట. అంటే అన్ని వేల మంది భక్తుల్లో మనకి ఎంతమందికి దర్శనం అవుతుంది, ఇవన్నీ కూడా మనకి చాలా మనం ఒకసారి మనం ఊహించుకోవాలి. అంటే అంత రష్లో జనాల్లో మనం సింహాసనం వెళ్ళి ఆ ఒక రష్లో తొక్కేసలాడిపోతూ ఉండకుండా స్వామివారి చిత్రపటం మనం తెచ్చుకోవచ్చు అనమాట. అదే సింహాచలం స్వామివారి యొక్క ఫోటో నిజోగ దర్శనం మనకి ఈ గూగుల్ ప్రింట్స్ లో కావచ్చు, యూట్యూబ్ లో ఎక్కడ మనకి కనిపిస్తుంది. ఆ ఫోటో తీసుకొచ్చుకొని మన ఇంట్లో స్వామివారిని పెట్టుకొని మనస్ఫూర్తిగా స్వామి గారు మనం పూజ చేసుకుని, స్వామి నేను సింహాచలం వచ్చే పరిస్థితి లేదు, అంత భక్తుల్లో నాకు టైం కుదరదు, నేను రాలేను అని వాళ్ళు బాధపడకుండా ఇంట్లోనే స్వామివారి పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. మనసులో స్వామిని ధ్యానం చేసుకోండి. స్వామి రూపం ఎలా ఉంటుందంటే వరాహ రూపం, అలాగే నృసింహ రూపం కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ప్రహ్లాదుని కాపాడడానికి స్వామి దూకాడు కాబట్టి ఈ పై పంచి జారిపోతుంటే దాన్ని ఇలా పట్టుకుంటారు అనమాట. అలా పట్టుకుని కాళ్ళు రెండు కూడా మనకి వెనక్కి పెడతారు దూకినప్పుడు కదా. సో అందుకే మనకి ఆ సింహాచలంలో ఉన్న స్వామివారి మూర్తి మనకి కాళ్ళు కనిపించవు అనమాట, కాళ్ళు వెనక్కి ఉంటాయి అనమాట. సో ఈ విధంగా మనకి స్వామివారి ఒక అవతారం మనం కళ్ళలో అలా ధ్యానం చేసుకోవచ్చండి. సో అండ్ ఎంతో మంది సింహాచల వాసులైన భక్తులు అక్కడ ఉంటారు, సింహాచలం ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మనకి ఈ యొక్క 10 రోజుల నుంచి కూడా సింహాచలంలో తులసి మాలలు తేవడము, సేకరించడము, దాంతో పాటు మనకి చంద్రాన్ని ఒలవడము, చంద్రాన్ని మళ్ళీ ఆల్సో అరగదీయడం, ఇవన్నీ కూడా మనకి అక్కడ ఉన్న భక్తులందరూ కూడా వాలంటీర్గా వెళ్ళి చేస్తూ ఉంటారు అనమాట. ఎవరో మాకు చెప్పాలి వెళ్ళాలి అని కాకుండా స్వామి మన స్వామి, అందరూ వాళ్ళ ఇళ్లలో ఉండే మనిషి కింద అక్కడ భావిస్తూ ఉంటారు సింహాచలంలో స్వామివారిని అనమాట. అందుకే అక్కడ వాళ్ళందరూ కూడా స్వామివారి పేర్లే పెట్టుకుంటూ ఉంటారు అనమాట. అప్పల నరసమ్మ, నరసయ్య, ఇలా స్వామివారి పేర్లు పెట్టుకుంటుంటారు అనమాట. స్వామిని వాళ్ళ ఇంట్లో మనిషి కింద భావించి, వాళ్ళ ఇంట్లో మనిషికి ఉత్సవం జరిగితే ఎలా ఉంటుందో భావించి అందరూ కూడా చాలా వాలంటీర్ గా వెళ్ళి అక్కడ సేవ చేస్తూ ఉంటారనమాట. సో అలాంటి సేవలో మనం కూడా ఎప్పుడప్పుడు మన లైఫ్ లో పాల్గొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా సింహాచలం వెళ్ళగలిగితే, దగ్గర డిస్టెన్స్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా సింహాచలం వెళ్ళండి. వెళ్ళలేని వాళ్ళైతే నేను చెప్పినట్టు ఇంట్లో చేయండి అనమాట. అసలు ఎందుకు వైశాఖ మాసంలో స్వామివారికి ఇలా చేస్తూ ఉంటారనమాట అంటే, ఈ అక్షయ తృతీయ అనే భాగంగా కాకుండా వైశాఖ మాసం అంటే మనకి విష్ణుమూర్తి కంటే నారాయణకి ఎక్కువ ప్రీతికర మాసం మనకి వైశాఖ మాసం చెప్తూ ఉంటారు. ఈ వైశాఖ మాసంలో స్వామివారికి ఎన్నో అలంకారాలతో పూజ చేస్తూ ఉంటారు. అందులో మెయిన్ మనకి చంద్రం అనమాట అండి. ఈ చంద్రం కూడా మనకి అక్షయ తృతీయ రోజు ఆ ఒక పూట సాయంత్రం మళ్ళీ అభిషేకం చేసి స్వామివారి చంద్రం సమర్పిస్తూ ఉంటారు అనమాట. ఒకేసారి మొత్తం ఈ యొక్క చంద్రం అంతా సమర్పించడం అనమాట అండి. మనకి వచ్చే పూర్ణం ఉంటుంది కదా, ఈ యొక్క ఆషాఢ పూర్ణిమ, జ్యేష్ఠ పూర్ణిమ, ఇలా అన్ని పుణ్యాలు వస్తూ ఉంటాయి కదా. ఈ పుణ్యాల్లో ఏం చేస్తూ ఉంటారంటే స్వామివారికి ఒక 30 గ్రాములు చొప్పున చంద్రం సమర్పిస్తూ ఉంటారు అనమాట. అంటే మొత్తం ఆషాఢ పూర్ణిమ వచ్చేసరికి ఏమవుతుందంటే స్వామివారికి మొత్తం పూర్తిగా స్వరూపం వస్తుంది అనమాట అండి. అప్పటి వరకు కూడా కొంచెం స్వామివారికి చంద్రం సమర్పిస్తూ ఉంటారనమాట. ఎవరైనా కూడా స్వామివారి దర్శనం చేసుకోవడం ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో ప్రయత్నించండి, దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి. స్వామివారి కూడా తెచ్చుకోండి, పూజ చేసుకోండి, ఏదో మంచిగా చేసుకోండి. అండ్ ఇవన్నిటితో పాటు ఒక బ్రాహ్మణుడు కానీ లేకపోతే ఎవరికైనా అవసరమైన వాళ్ళకి సేవ చేయడానికి ప్రయత్నించండి. అక్షయ తృతీయ రోజు ఎవరికైనా కూడా అన్నదానం కావచ్చు, లేకపోతే చల్లని మట్టి కుండతో పాటు గొడుగు, చెప్పులు అండ్ ఆల్సో స్వయం పాకం, దక్షిణ ఇలా మీరు సమర్పిస్తే ఖచ్చితంగా మనకి అమ్మవారికి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఏదైనా కూడా అపాత్ర దానం చేయకూడదండి. అపాత్ర దానం అంటే ఏంటంటే మనకి లేకుండా ఇంకొకరికి ఇవ్వడానికి ప్రయత్నించుకుంటే మనకున్న దాంట్లో దానం చేసుకోవాలన్నమాట. ఆ దానం కూడా ఎలా ఉండాలి అంటే నిజమైన మనిషికి దానం చేస్తే, అంటే అన్ని ఉన్నవాడికి దానం చేయమని ఎవరో చెప్పరు, ఏమీ లేని ఒక వాడికి దానం చేస్తే ఆ దానం అనేది మనకి కోటి రెట్ల ఫలితం వస్తుంది అనమాట. సో మీకు చెప్పేంత పెద్దవాడిని కాదు, మీ అందరికి తెలిసే ఉంటుంది అక్షయ తృతీయ రోజు ఏం చేస్తారు, ఎలా చేసుకోవాలి అని మీ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో ప్రతి సంవత్సరం అలా చేస్తూ ఉంటారు, ఈ సంవత్సరం కూడా అలాగే చేయండి. శ్రీమాత్రే నమః. అందరూ బాగుండాలి, అందరూ మనం కూడా ఉండాలి. లక్ష్మీ నరసింహ దేహి కరావలంబం. జై శ్రీరామ్.